ఏపీలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ సమ్మె నోటీసులు కూడా ప్రకటించబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు, పెండింగ్ బిల్లులు అన్నీ కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టలే. మనం పెట్టిన బడ్జెట్లో ఎక్కడా కానీ పెండింగ్ బిల్లులకు సంబంధించి ₹1 కూడా కేటాయించలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకని చెప్పేసి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా సమ్మె నోటీసును కూడా ప్రకటిస్తున్నాయి. అది కూడా వచ్చే నెల 7వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా సమ్మెకు సిద్ధమైనారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే వచ్చే నెల 7వ తేదీ నుంచి సేవలను పూర్తిగా నిలిపివేస్తామని చెప్పేసి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి నిన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు వాళ్ళంతా కూడా ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో ఏమని రాశారు? 2025-2026 బడ్జెట్లో ఆరోగ్యశ్రీ పథకం కోసం కేటాయించిన నిధులు ప్రస్తుత పెండింగ్ నిధులకు సమానంగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. పెద్ద ఎత్తున బిల్లులు బకాయిలు ఉండడంతోనే ఆసుపత్రుల నిర్వహణ చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం తాము ఉన్నటువంటి పరిస్థితుల్లో సేవలు నిలిపివేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. తమ సమస్యలపై ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు. అదేవిధంగా ఇప్పటికే చాలాసార్లు అధికారులతో కూడా మేము మాట్లాడాము, చర్చించాము, అయినా కానీ ఫలితం మాత్రం లేదు. దీనికి తోడు కొత్తగా ప్రవేశపెట్టే బీమా పథకం మీద తమకు ఎలాంటి సమాచారం కూడా లేదు. కొత్త పథకం నిర్మాణం, అదేవిధంగా కార్యాచరణ, ప్యాకేజీ రేట్లకు సంబంధించి సేవలు అందించాల్సిన తమకు సమాచారం ఇవ్వకపోవడం అనిశ్చితి కూడా తావిస్తుందని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలుగానే చేపట్టకపోతే ఏప్రిల్ 7వ తేదీ నుంచి నగదు రహిత వైద్య సేవలు పూర్తిగా నిలిపివేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే మొన్నే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వైద్య విద్య ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ కాదు అనేసి. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు. విద్య అదేవిధంగా ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా ప్రభుత్వం నడపాల్సినవి కాదు, అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు నడపాల్సినటువంటి పనులవి. ప్రభుత్వం ఎందుకు నడపాలి? ప్రభుత్వ బాధ్యత కాదు విద్య ఉచితంగా ఇవ్వడం, వైద్యం ఉచితంగా ఇవ్వడం అని చెప్పేసి గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. మొన్న సత్యకుమార్ గారు సేమ్ అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్కి ఆరోగ్యశ్రీ కూడా ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీకి ఎంత మహా అంటే 3,500 కోట్లు, 3,500 కోట్లు ఏమైపోతుంది? ప్రజలకే కదా. ఆ ప్రజలు ఓట్లు వేస్తారని గెలిచారు, వాళ్ళకి సేవ చేయడానికి ఏమి? ఆ డబ్బులు ఏదో 3,500 కోట్లు పే చేస్తే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు నడుస్తారు. పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా హ్యాపీగా నడుస్తాయి కదా, వాళ్ళ కుటుంబాలు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయి కదా. పేదల బతుకులను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. చూద్దాం, ముందు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేయడానికి కూడా సిద్ధమైంది. ప్రజల మీద భారం మోయడానికి సిద్ధమైనట్టుగా కూడా కనిపిస్తుంది.